ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళ్ మిలాన్ ప్రారంభమైంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ప్రతి మంగళవారం ఈ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశాన్ని మంగళ్ మిలాన్ గా పిలుస్తారు. ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత ప్రదర్శన కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళ్ మిలాన్ ప్రారంభమైంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ప్రతి మంగళవారం ఈ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశాన్ని మంగళ్ మిలాన్ గా పిలుస్తారు. ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత ప్రదర్శన కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళ్ మిలన్ ప్రారంభమైంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ప్రతి మంగళవారం ఈ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశాన్ని మంగళ్ మిలన్ గా పిలుస్తారు. ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత ప్రదర్శన కోసం దీన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి లైబ్రరీ భవనంలో ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించినటువంటి మంగళ్ మిలాన్ సమావేశం జరుగుతుంది. అంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ప్రతి మంగళవారం జరుగుతున్నటువంటి ఈ మంగళ్ మిలాన్ ఈరోజు జరుగుతున్నది 4వ సమావేశం అని చెప్పుకోవచ్చు. ప్రతి వారం కూడా జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఈ వారంలో ఎన్డీఏకు సంబంధించినటువంటి స్ట్రాటజీ ఎలా ఉండాలనే దాని మీద ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అంతేకాదు ఎన్డీఏ అంటే ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి కొత్త నిర్ణయాలు, పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంతో పాటు కొత్తగా ఏమైనా బిల్లులు తీసుకురావాలా, తీసుకొస్తే ఎన్డీఏ వ్యూహం ఎలా ఉండబోతుందనే విషయాలపైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రధానమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు జరిగేటటువంటి మంగళ్ మిలాన్లో మాత్రం ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మిగిలింది 3 రోజులు. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 3 వారాలు మొత్తం కూడా ఏ విధంగానైతే ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళనతో సభ మొత్తం వాయిదా పడుతూ వస్తూనే ఉంది. దాంతో సభలో అనుకున్నటువంటి బిజినెస్ కూడా ఆందోళన మధ్య మాత్రమే జరుగుతుంది. సో ఈ పరిస్థితిలో ఇప్పటి వరకు ప్రభుత్వం అనుకున్నటువంటి ఎఫ్సిఆర్ఏ బిల్లు మాత్రం ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు సభలో. దానికి సంబంధించినటువంటి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దానిపైన చర్చించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలను గనక పరిశీలిస్తే ప్రత్యేకంగా గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభల్లో చేస్తున్నటువంటి ఆందోళన ఒకటే. అంటే నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేసినటువంటి సమయంలో జూలై ఏ విధంగానైతే 20వ తేదీన జరిగినటువంటి చలో పార్లమెంట్ సందర్భంగా యువత పైన, విద్యార్థుల పైన జరిగినటువంటి దాడులకు సంబంధించి, పోలీసులు చేసినటువంటి దాడులకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇదే విషయాన్ని లోక్సభలో ప్రత్యేకంగా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏ విధంగానైతే సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఈ అంశం పైన పూర్తిగా చర్చించేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఆందోళన కొనసాగించాయి. వాటి మధ్యనే నిన్న లోక్సభలో ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి సంస్కరణ బిల్లు ఆమోదం పొందింది. ఈరోజు రాజ్యసభలో ఏదైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే ఒకవైపు ఈరోజు మాత్రం ప్రతిపక్షాలు ఇటు ఏ విధంగానైతే ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అమిత్ షా స్టేట్మెంట్తో పాటు మరోవైపు కొత్తగా చందా చోరీ అంశం పైన కూడా సభలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు మాత్రం కొంత పార్లమెంట్లో ఇప్పటి వరకు జరిగిన దానికి భిన్నంగా ఎప్పుడైతే నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఏకంగా ప్రధాని నివాసం ముందు ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ప్రధాని నివాసాన్ని ముట్టడించడం సరైంది కాదు అంటూ పార్లమెంట్లో ఆందోళన చేశారు. మకరద్వారం దగ్గర ఆందోళన చేశారు. అయితే మరికొద్ది సేపట్లో కూడా ఈరోజు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఏ విధంగానైతే పార్లమెంట్ సమావేశాలను మొత్తం కూడా అటు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. తాము చర్చకు సిద్ధమని చెప్పి స్వయంగా అమిత్ షా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనాల్సింది పోయి ఆందోళన చేస్తూ సభను వాయిదా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేయబోతున్నారు. సో మొత్తానికి ఈ 2-3 రోజులు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాలు మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ప్రతిపక్షాల ఆందోళన కాదు, ఏకంగా ఈరోజు అధికార పక్షం కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అంశం మరింత సీరియస్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎలాగైనా సరే ఈరోజు ఉభయ సభల్లో అంటే ముఖ్యంగా మొదట లోక్సభలో ఏ విధంగానైతే ఈ నీట్ ఆందోళన తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు రకాల చర్చలు కూడా జరిగాయి. నిన్న కేంద్ర మంత్రులు కొంత కీలకమైనటువంటి మంత్రులందరూ కూడా అమిత్ షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఈ 3 రోజుల పాటు సజావుగా సాగాలంటే అమిత్ షా ప్రకటన చాలా కీలకమైన విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు జార్ఖండ్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ నీట్ అంశానికి లింక్ చేయాలనుకుంటున్నారు. సో వీటన్నిటిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరుగుతుందా లేదంటే అమిత్ షా ప్రకటనతోనే ఇది పూర్తవుతుందా అనేది కూడా కొంత కీలకంగా మారుతుంటే, మరోవైపు ప్రభుత్వం ఏ విధంగానైతే మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ఈ సమావేశంలో తీసుకొస్తారనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ ఆందోళనలు కావచ్చు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ విషయం కూడా కొంత వెనక్కు తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కాకుండా రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లులు తీసుకొస్తారని చెప్పి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో ఏదేమైనా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే అప్పటికప్పుడు తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా వ్యూహంతో ముందుకెళ్లాలనే దాని మీద ప్రస్తుతం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళ్ మిలాన్ సమావేశం కొనసాగుతుంది. స్వాతి.